Yeah, well done. వెల్కమ్ ఆల్. సో మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చేసామంటే ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో అంటే బేసిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గత క్లాస్ లో చూడడం జరిగింది నాన్న. ఈ క్లాస్ లో మనం ఏం చూస్తాం సార్ అంటే మనం ఈ క్లాస్ లో గతంలో ఏం చూసామంటే ఫ్రేమ్ అంటే ఏమని చెప్పుకున్నాం. ఫ్రేమ్ ఇది హారిజాంటల్ మెంబర్ లాగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది, బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద రిమైనింగ్ ఈ చార్జెస్ లో కావాల్సిన అన్ని పార్ట్స్ కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పుకున్నాం అబౌట్ ఫ్రేమ్. సస్పెన్షన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే వెన్ గోస్ ఆన్ బంప్ రోడ్స్ ఆర్ వాటర్ ఇట్ మే బి ఇట్ గివ్స్ అంటే ప్రొటెక్ట్ చేస్తుంది. డైరెక్ట్ గా వైబ్రేషన్స్ పడకుండా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ సస్పెన్షన్ సిస్టమ్ యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. యాక్సిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం అంటే ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఫ్రంట్ ఉన్నదాన్ని ఫ్రంట్ యాక్సిల్స్, బ్యాక్ ఉన్నదాన్ని బ్యాక్ యాక్సిల్ చెప్పుకున్నాం. దీని యొక్క ప్రయారిటీ ఏంటి సార్ అంటే ఏం చేసింది సార్ అంటే మనకి ఆ వీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ యాక్సిల్ అనేటువంటిది స్టీరింగ్ సపోర్ట్ అవ్వడం జరుగుతుంది. రేర్ యాక్సిల్స్ అనేటువంటిది ఏం చేస్తుందంటే డిఫరెన్షియల్ పార్ట్ ఉండి ఆ వీల్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అండ్ వీల్స్ ఏం చేస్తాయంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏముంటాయి, ట్యూబ్స్ ఉంటాయి. ఎయిర్ ఫిల్ అయిన తర్వాత వెహికల్ మూవ్మెంట్ గురించి వీటిని మనం ఉపయోగిస్తామని గతంలో చెప్పుకున్నాం. సరే ఈ రోజు కంటెంట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ దిస్ సెక్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆన్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పీరియడ్ యూ వుడ్ బి ఏబుల్ టు నో ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆఫ్ అన్ ఆటోమొబైల్. అంటే ఆటోమొబైల్ యొక్క కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటి. సో మనకు తెలుసు ట్రాన్స్మిషన్ అంటే ఏంటి సార్ అంటే ట్రాన్స్పోర్ట్, నథింగ్ బట్ ట్రాన్స్మిషన్. సో ఇంజిన్ లో నీకు పవర్ వస్తుంది. ఈ ఇంజిన్ లో వచ్చిన పవర్ క్లచ్ కి వెళ్తుంది. చూడండి ఇక్కడ రాస్తున్నాను. సో మనకి ఇంజిన్ లో పవర్ వస్తుంది. ఓకే, ఇంజిన్ లో పిస్టన్ రెసిప్రోకేటింగ్ వల్ల పవర్ వస్తుంది. ఇంజిన్ లో వచ్చిన పవర్ ఎక్కడికి వెళ్తుంది? మనకి ఇంజిన్ లో వచ్చిన పవర్ క్లచ్ అనే డివైస్ వెళ్తుంది. ఓకే, క్లచ్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే గేర్ బాక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, గేర్ బాక్స్ తర్వాత ఇంకెక్కడికి వెళ్తుంది సార్ అంటే గేర్ బాక్స్ తర్వాత మనకి ఏముంటుంది సార్ అంటే గేర్ బాక్స్ తర్వాత మనకి ఏముంటుంది సార్ అంటే డైరెక్ట్ గా ప్రొపెల్లర్ షాఫ్ట్ కి వెళ్ళడం జరుగుతుంది. అంటే యూనివర్సల్ కప్లింగ్స్ ఉంటాయి. ఈ యూనివర్సల్ కప్లింగ్ తో ప్రొపెల్లర్ షాఫ్ట్ కి వెళ్తుంది, తర్వాత డిఫరెన్షియల్ కి వెళ్తుంది. డిఫరెన్షియల్ తర్వాత రేర్ వీల్స్ కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇంజిన్ లో వచ్చిన పవర్ అల్టిమేట్ గా వీల్స్ ని రొటేట్ చేయాలి. పిస్టన్ రెసిప్రోకేటింగ్ అవుతున్నప్పుడు వచ్చిన పవర్, ఆ పవర్ ఏం చేయాలి? అల్టిమేట్ గా వెహికల్ ని మూవ్ చేయగలగాలి. ఇలా మూవ్ చేయాలి అంటే ఎన్ని పారామీటర్స్ దాడుతుందంటే ఇటు ట్రాన్స్మిట్ ఇంజిన్ వెళ్తుంది, క్లచ్ కి వెళ్తుంది, గేర్ కి వెళ్తుంది, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, ఫైనల్ గా రేర్ వీల్స్. ఆ రేర్ యాక్సిల్స్, రేర్ వీల్స్ కి వెళ్ళి ఆ వెహికల్ అనేటువంటిది మూవ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో ఇందులో ఉన్న ఈ ఎంటైర్ పార్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అంటే ట్రాన్స్మిట్ అవుతుంది. సపోజ్ కి ఎలక్ట్రికల్ పవర్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ అంటే పవర్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా అవుతుంది. సో బయట లైన్ సప్లై వచ్చి 50 హెర్ట్జ్ టు 210 ఫ్రీక్వెన్సీతో వచ్చి హౌసెస్కి వస్తుంది. ఇందులో మనం లైట్స్ ఉపయోగించుకుంటాం. అంటే ఇవన్నీ కూడా అంటే వచ్చిన పవర్ని ఏ విధంగా తీసుకుంటున్నాం. ఇక్కడే ఇది ఏం చెప్తుందంటే అది ట్రాన్స్మిషన్. ఇక్కడ కూడా ఇంజిన్ లో వచ్చిన పవర్ ని ఏ విధంగా వీల్స్ ని రొటేట్ చేయగలుగుతున్నావు. సో ఇన్ బిట్వీన్ వాట్ ఆర్ ద వేరియస్ పారామీటర్స్. అంటే ఓన్లీ ఏమవుతుందంటే ఇక్కడ బేసిక్ కంటెంట్ వస్తుంది. మనం క్లచ్ గురించి వెళ్ళేటప్పుడు 4 అవర్స్ చెప్తాం, గేర్స్ వెళ్ళేటప్పుడు ఇంకా మోర్ దాన్ అంటే ఒక్కొక్క దానికి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది? బేసిక్ స్ట్రక్చర్, తర్వాత ఏముంటుంది? ట్రాన్స్మిషన్, తర్వాత ఏముంటుంది? కంట్రోల్ సిస్టమ్, తర్వాత ఏముంటుంది? ఆక్సిలరీస్. సో వాట్ ఆర్ ద ట్రాన్స్మిషన్, వాట్ ఆర్ ద కంట్రోల్ సిస్టమ్, వాట్ ఆర్ ద బేసిక్స్. వెన్ యూ నో ద బేసిక్ పారామీటర్ అంటే దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ సిలబస్, నథింగ్ బట్. When we know the complete concept, then we move forward depth one by one. So that is the criteria. Okay. Yeah. In automobiles, the power developed by the engine is ultimately aimed to. ఇది మనకి ఇంజిన్ లో వచ్చిన పవర్ అల్టిమేట్ గా దాని ఎయిమ్ ఏంటి సార్ అంటే ఇంజిన్ లో వచ్చిన పవర్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటి సార్ అంటే టు టర్న్ ద వీల్స్ దట్ a vehicle can move the road.
అంటే వీల్స్ ని టర్న్ చేయాలి. వీల్స్ ని టర్న్ చేస్తే అది ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది ఏమవుతుంది అంటే మూమెంట్ అనేటువంటిది రావడం జరిగింది. సో అల్టిమేట్ గా దాని యొక్క ఫంక్షన్ ఏంటి సార్ అంటే వచ్చిన పవర్ వల్ల వెహికల్ ని మూమెంట్ తీసుకురావాలి. అలా తీసుకురావడమే దాని యొక్క ఫంక్షన్ గా మనం చెప్పుకుంటాం. సో ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏం చెప్తాం అంటే ఇన్ ఆటోమొబైల్స్ ద పవర్ డెవలప్ బై ఇంజిన్ లో డెవలప్ అయిన పవర్ వల్ల ఏమవుతుంది, అల్టిమేట్ ఏం ఏంటి సార్ అంటే టు టర్న్ ద వీల్స్. మనకి వీల్స్ ఏవైతే ఉన్నాయో టర్న్ చేయాలి వీల్స్. దానివల్ల ఏమవుతుంది, వెహికల్ ఉంటుంది ముందుకి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో అది మన ట్రాన్స్మిషన్ లో ఫస్ట్ ఏమంటే ఇంజిన్ లో వచ్చిన పవర్ ను ఉపయోగించుకుని వెహికల్ రన్ చేయాలి. అలా రన్ చేయగలిగితే దాన్ని మనం ఏం చెప్తామంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏమని చెప్పుకుంటాం. ఇప్పుడు పవర్ కొంత డెవలప్ అవుతుంది ఇంజిన్ లో, ఇది వేరే కాంపోనెంట్స్ దాటుకుంటూ ఫైనల్లీ వీల్స్ వెళ్ళడం జరుగుతుంది. సపోజ్ గవర్నమెంట్ ఏదో స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది అనుకోండి. సో స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవాలి, స్కూట్నీ అవుతుంటాయి, ఎంఆర్ఓ, తర్వాత అంటే డిస్ట్రిక్ట్ వైజ్, మండల వైజ్, రెవెన్యూ వైజ్, అదేవిధంగా పంచాయతీ వైజ్, గ్రామం వైజ్ మన ఇంటికి వస్తుంటాయి. అంటే లబ్ధి ఏ విధంగా అవుతుందంటే సెగ్రిగేషన్స్. ఇక్కడ ఇంజిన్ లో వచ్చిన పవర్ వీల్స్ కి రావాలి అంటే ఇన్ బిట్వీన్ పవర్ ఈజ్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆల్సో ఈ వెహికల్ ని టర్న్ చేయగల క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తాం సార్ అంటే ఏమని చెప్తాం, నథింగ్ బట్ పవర్ అని చెప్పుకోండి. అంటే ఇంజిన్ లో డెవలప్ అయిన పవర్ వేరియస్ కాంపోనెంట్స్ వాట్ ఆర్ ద వేరియస్ కాంపోనెంట్స్, యా వి విల్ డిస్కస్ దట్ ఈస్ రైట్ నౌ. సో ఫైనల్ గా ఏమవ్వాలి, వీల్స్ వరకు రావాలి. ఆ కాంపోనెంట్ ని అన్నింటినీ కలిపి ఏ కాంపోనెంట్ అయితే దాటి వెళుతుందో వాటిని అన్నింటినీ కలిపి ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా అంటాము. ఏమంటే సార్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా అంటాము. అంటే పవర్ డెవలప్డ్ ద ఇంజిన్ విల్ బి ట్రాన్స్మిట్ టు వేరియస్ కాంపోనెంట్స్ ఫైనల్లీ ఇంటూ ద వీల్స్. అన్ని కాంపోనెంట్స్ దాటుకుంటూ ఫైనల్ గా వీల్స్ వరకు వెళ్తే దాన్ని మనం ఏమని చెప్తామంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా చెప్పుకుంటాము. సో పవర్ డెవలప్డ్ బై ద ఇంజిన్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు వేరియస్ కాంపోనెంట్స్ అండ్ ఫైనల్లీ టర్న్ టు ద వీల్స్. అంటే వేరియస్ కాంపోనెంట్స్ దాటుకుంటూ వీల్స్ వరకు వెళ్తే దాన్ని మనం ఏమని చెప్తాం సార్ అంటే ఏం చెప్తాం, ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ దీస్ కాంపోనెంట్స్ ఆల్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ పార్ట్స్ అన్నింటినీ కలిపి మనం ఏమంటాం సార్ అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా, ఈ పార్ట్స్ అన్నింటినీ కలిపి ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో పవర్ డెవలప్డ్ గా ఇంజిన్ ఏదైతే ఉందో ఫైనల్ గా వీల్స్ ని డ్రైవ్ చేయాలి. ఇలా ఈ కాంపోనెంట్స్ ని అన్నింటినీ కలిపి మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా చెప్పడం జరుగుతుంది అన్న. ఓకే, ట్రాన్స్మిషన్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి సార్, మీరు వేరియస్ కాంపోనెంట్స్ దాటుకుంటూ వెళ్తున్నారు. సో వాట్ ఆర్ వేరియస్ కాంపోనెంట్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంజిన్ లో పవర్ వస్తుంది, ఇంజిన్ లో వచ్చిన పవర్ ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ క్లచ్ అనే డివైస్ ఉంటుంది. మన లేఅవుట్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇంజిన్ లో వచ్చిన పవర్ ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ క్లచ్ అనే డివైస్కి వెళ్తుంది. క్లచ్ అనే డివైస్ తర్వాత గేర్ బాక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. గేర్ బాక్స్ తర్వాత యూనివర్సల్ జాయింట్, దెన్ ఆఫ్టర్ ప్రొపెల్లర్ షాఫ్ట్, దెన్ ఆఫ్టర్ డిఫరెన్షియల్. అంటే మనం ఒక కాన్సెప్ట్ గుర్తున్నాను, ఇంజిన్ లో వచ్చిన పవర్ ఎక్కడికి వెళ్తుంది, గేర్ బాక్స్ కి వెళ్తుందని చెప్పుకున్నాం. ఈ గేర్ బాక్స్ కి ఇంజిన్ కి సెంటర్ లో మనకి ఏముంటుందంటే క్లచ్ అనే డివైస్ ఉంటుంది. క్లచ్ అనే డివైస్ ఏం చేస్తుంది, ఇంజిన్ లో వచ్చిన పవర్ ని తీసుకొని ఇంజిన్ లో వచ్చిన పవర్ తీసుకుంటుంది. ఇంజిన్ లో వచ్చిన పవర్ తీసుకొని ఏం చేస్తుంది సార్ అంటే అది ఆ ఇంజిన్ లో వచ్చిన పవర్ తీసుకొని ఆ విధంగా ఏం చేస్తుంది సార్ అంటే మనకి 1 minute. Okay, sorry, some devices is there, don't worry. ఓకే, ఇంజిన్ డివైస్ ఏం చేస్తుందంటే ఇంజిన్ లో వచ్చిన పవర్ తీసుకొని ఏం చేస్తుందంటే ఇంజిన్ ఏమవుతుంది, పవర్ వస్తుంది, అది గేర్ బాక్స్ కి వెళ్ళాలా వద్దా డిసైడ్ చేసేది ఏంటంటే క్లచ్ చేసిందంటే క్లచ్ ఇస్ ఎ డివైస్ విచ్ ఇస్ టు ఎంగేజ్. ఏ ఎంగేజ్ చేసింది, క్లచ్ ఇస్ ఎ డివైస్ విచ్ ఇస్ టు ఎంగేజ్ పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్. ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి పవర్ వెళ్ళడానికి అక్కడ ఉపయోగించే డివైస్ అంటే క్లచ్ అనే డివైస్ ఉపయోగించుకుని ఇంజిన్ లో వచ్చిన పవర్ గేర్ బాక్స్ కి వెళ్తుంది. సో చూడండి, మనం వెహికల్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటే క్లచ్ మూస్తాం, క్లచ్ మూసేటప్పుడు ఏమవుతుందంటే డిసెంగేజ్ అవుతుంది. క్లచ్ విడిచిపెట్టాం అనుకోండి అప్పుడు ఎంగేజ్ పొజిషన్ లో ఉంటుంది. సో ఇంజిన్ కంబషన్ జరిగి ఈ రెసిప్రోకేటింగ్ మోషన్ గా నుండి రోటరీ మోషన్ గా క్రాంక్ షాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోటరీ మోషన్ అనేటువంటిది గేర్ బాక్స్ కి పంపించే ముందు ఒక క్లచ్ అనే డివైస్ ఉంటుంది. అంటే గుడిలో దేవుడు ఉంటాడు, మనం భక్తులు అనుకో, దేవుడికి భక్తులకి మధ్య వారిగా మనకి ఎవరు ఉంటారంటే ఈ పూజారి వర్గం అనేటువంటిది ఉండడం జరుగుతుంది.
సో ఇక్కడ ఏమవుతుంది, ఇంజిన్ కి గేర్ బాక్స్ కి, ఇంజిన్ దేవుడు అనుకోండి పవర్ ఇచ్చేది, గేర్ బాక్స్ వస్తే రన్ చేసుకుంటుంది ఏదైనా. సో వీళ్ళ మధ్య ఎవరుంటారు, క్లచ్ అనే డివైస్ ఉంటుంది. క్లచ్ మనం ఎప్పుడైనా 2 వీలర్ లో ప్రెస్ చేసాం అనుకోండి, అంటే ఇంజిన్ కి గేర్ బాక్స్ వచ్చే కనెక్షన్ అనేది డిస్ఎంగేజ్ అవుతుంది. క్లచ్ రిమూవ్ చేసాం అనుకోండి, దెన్ ఎంగేజ్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఎంగేజ్మెంట్ అయినప్పుడు పవర్ రావడం జరుగుతుంది. సో ఏ పార్ట్స్ ఉంటాయి, క్లచ్ అనే డివైస్ ఉంటుంది. సో క్లచ్ ఏం చేసింది అంటే, క్లచ్ ఇస్ అ డివైస్, ఇది ఏంటంటే డివైస్, ఇది ఏం చేసింది, విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్, which is used to convert, ఏం చేసింది, used to convert, ఏం చేసింది, సారీ, clutch is a device which is used to, ఏం చేస్తానన్నా, which is used to engage and disengage of power, ఎక్కడ నుండి అక్కడికి disengage of power, ఇంజన్ టు గేర్ బాక్స్, క్లచ్ అనే డివైస్ ఏం చేస్తుందంటే, క్లచ్ అనే డివైస్ ఉపయోగించి మనం ఏం చేసుకుంటాం, ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి పవర్ సప్లై చేయడానికి లేదా డిసెంగేజ్ చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నాం. క్లచ్ ఇస్ అ డివైస్ విచ్ ఇస్ యూజ్డ్ టు ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్, ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి పవర్ ని ఎంగేజ్ చేయడానికి డిసెంగేజ్ చేయడానికి క్లచ్ అనే డివైస్ ఉపయోగించుకుంటాం. సరే, ఇంజిన్ నుండి క్లచ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ గేర్ బాక్స్ ఏం చేస్తారంటే, మనం స్టార్టింగ్ ఆఫ్ ద వెహికల్ మనం థర్డ్ గేర్ లో ఫోర్త్ గేర్ లో మూవ్మెంట్ చేయలేం. అంటే టార్క్ స్పీడ్ రెండింటికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. వాట్ ఆర్ దిస్, టార్క్ అండ్ స్పీడ్, టార్క్ మరియు స్పీడ్ ఈ రెండింటికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. అంటే నీకు స్పీడ్ కావాలనుకుంటే టార్క్ అనేది తక్కువ ఉంటుంది, టార్క్ కావాలనుకుంటే స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. స్టార్టింగ్ లో నువ్వు ఫస్ట్ గేర్ వేసాను అన్న, ఫస్ట్ గేర్ వేసావు అంటే దాని అర్థం ఏంటి, స్లో స్పీడ్ ఉంటుంది అంటే అర్థం ఏంటి, హై టార్క్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అంటే గేర్ బాక్స్ ఉపయోగించుకొని రకరకాలైన వేగాలు మరియు రకరకాలైన టార్క్స్, డిఫరెంట్ టార్క్ ఈజ్ నథింగ్ బట్ ట్విస్టింగ్ మూవ్మెంట్. ఇలా ట్విస్ట్ చేయగలిగితే ఆ ట్విస్ట్ చేసే మూవ్మెంట్ ని మనం ఏమంటాం అంటే టార్క్ అంటాం. టార్క్ ఈజ్ నథింగ్ బట్ ట్విస్టింగ్ మూవ్మెంట్. సో ఆ ట్విస్టింగ్ చేయడానికి ఉపయోగించే దాన్ని మనం ఏమంటాం అంటే, ఈ ట్విస్టింగ్ చేసేదాన్ని టార్క్ అంటాం. ఇది వేగానికి మరియు టార్క్కి, స్పీడ్ కి మరియు టార్క్కి ఎటువంటి రిలేషన్ ఉంటుంది సార్ అంటే, మనకి ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి సార్ అంటే, టార్క్ కి మరియు స్పీడ్ కి మనకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉండడం జరుగుతుంది. అది గేర్ బాక్స్ లో మనం ఏమని చెప్తాం సార్ అంటే, ఈ గేర్ బాక్స్ ని ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్స్మిషన్. సో ఇదంతా ఒక ఎత్తు, క్లచ్, గేర్ బాక్స్, యూనివర్సల్ ప్రొపోర్షనల్ సాఫ్ట్ డిఫరెన్షియల్. ఓన్లీ గేర్ బాక్స్ కూడా మనం ఏం చెప్తాం అంటే ట్రాన్స్మిషన్. గేర్ బాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్స్మిషన్. గేర్ బాక్స్ మనం ఏం చెప్తాం అంటే ట్రాన్స్మిషన్ గా చెప్పడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ మనకి యూనివర్సల్ జాయింట్స్. చూడండి, ఈ యూనివర్సల్ జాయింట్స్ మనకు తెలుసు, మనం డయాగ్రామ్స్ కూడా యూనివర్సల్ కప్లింగ్ అనేటువంటిది విత్ స్టాండర్డ్స్ ఆఫ్ డిప్లొమా ఆర్ బీటెక్ వీ హ్యావ్ టు డ్రా దిస్. స్టాండర్డ్స్ ఆఫ్ డిప్లొమా కానీ బీటెక్ లో కానీ మనం యూనివర్సల్ కప్లింగ్ అనేటువంటిది డ్రా చేస్తుంటాం. అంటే పవర్ అనేటువంటిది ఇక్కడ ఉంది అనుకోండి, రాడ్డు ఇలా స్ట్రైట్ గా పవర్ సప్లై చేయడం కాకుండా సమాట్ ఇన్క్లేషన్ లో కూడా పవర్ సప్లై చేయడానికి యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటి ఉపయోగించుకుంటాము. జాయింట్ ఈజ్ నథింగ్ బట్ కలుపుతుంది అనమాట. సో ఇది ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ స్ట్రైట్ గా ఉంటుంది, ఇలా ఇంక్లినేషన్ గా ఉంచి పవర్ సప్లై చేయడానికి మనం యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటి తీసుకుంటాము. మరి ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటి సార్ అంటే, ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఒక హార్జెంటల్ మెంబర్, దీనికి యువతల ఒక యూనివర్సల్ జాయింట్ ఉపయోగించుకొని కొంత ఇంక్లినేషన్ గా పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూనివర్సల్ జాయింట్స్ ఉపయోగిస్తే, ఈ స్ట్రైట్ గా పవర్ సప్లై చేయడానికి అంటే నథింగ్ బట్ ఒక షాఫ్ట్. ఈ షాఫ్ట్ మనం ఏం చెప్తాం అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటాం. ఏమంటారు సార్, ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటాం. సో ఇంకో పార్ట్ ఏమంటుంది సార్ అంటే డిఫరెన్షియల్ ఏం చెప్తుంది సార్ అంటే, సో నువ్వు వెహికల్ మీద వెళ్తున్నారు నాన్న, వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మీరు లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ, సపోజ్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాను అనుకోండి, లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది, అన్ని వీల్స్ ఒకే స్పీడ్ వెళ్తే ఇట్ విల్ బి స్కిడ్ అండ్ యూ హౌ టు డామేజ్. స్కిడ్ అవుతుంది, నువ్వు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్న సందర్భంలో ఇన్నర్ వీల్స్ స్లో స్పీడ్ తో తిరగాలి, అవుటర్ వీల్స్ అనేటువంటి సంవాట్ ఎక్కువ స్పీడ్ తో తిరగాలి. నువ్వు రైట్ హ్యాండ్ తీసుకుంటున్నప్పుడు రైట్ వీల్స్ అంటే లో స్పీడ్ తో తిరగాలి, లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది ఎక్కువ స్పీడ్ తో తిరగాలి. అంటే ఇలా, అంటే నువ్వు స్ట్రైట్ మోషన్ లో వెళ్తున్నప్పుడు డిఫరెన్షియల్ యొక్క ఫంక్షన్ ఉండదు. బట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ టు గోయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్స్ ఆర్ రైట్ సైడ్స్ ఆర్ లెఫ్ట్ సైడ్స్, దెన్ ఏమవుతుంది, మనకి డిఫరెన్షియల్ అనేటువంటిది అవసరం పడుతుంది. అంటే నువ్వు స్ట్రైట్ మోషన్ లో వెళ్ళిన సందర్భంలో నీకు డిఫరెన్షియల్ తో సంబంధం లేదు, అవసరం లేదు. బట్ లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ మూవ్మెంట్స్ ఇలాంటి సందర్భంలో నీకు డిఫరెన్షియల్ యొక్క కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఈ డిఫరెన్స్ ఏం చేస్తుందంటే
వైల్ టేకింగ్ ఎ టర్న్ తీసుకున్న సందర్భంలో ఇన్నర్ వీల్స్ స్లో స్పీడ్ తోను, ఎక్స్టర్నల్ వీల్స్ అవుటర్ వీల్స్ హై స్పీడ్ తో మూవ్మెంట్ చేయడానికి ఈ డిఫరెన్స్ అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. సో ట్రాన్స్మిషన్ లో మనకి ఏమున్నాయి సార్ అంటే క్లచ్, గేర్ బాక్స్, యూనివర్సల్ జాయింట్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్. వీటి గురించి లేఅవుట్ ఆఫ్ లిటిల్ బిట్ లేఅవుట్ ఇక్కడ తెలుసుకుని రెగ్యులర్ క్లాస్ వర్క్ లో క్వశ్చన్స్ ఎక్కడ నుండి అడుగుతున్నాడు, డెప్త్ ఏ విధంగా ఉంటుంది, క్లాసిఫికేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, మనకి గతంలో అడిగిన ప్రశ్న పత్రాల్లో ఎటువంటి ప్రశ్నలు అడిగాడు, వీటిని అన్నింటి మనం క్షుణ్ణంగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్ వి ఎక్స్ప్లెయిన్ ఫర్ ద బేసిక్స్ ఆఫ్ క్లచ్. యా, కాంపోనెంట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి సార్ అంటే మనకి వీ హ్యావ్ ద క్లాసిఫికేషన్ కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఫస్ట్ ఏం చెప్పుకున్నాను, క్లచ్. Clutch is a device which is used to engage and disengage of power from engine to gearbox. Next, gearbox antam లేదా gearbox ని also called as transmission antam. Gearbox provides different speeds and different torques. అంటే మనకి ఇంజిన్ నుండి వచ్చిన పవర్ ఏదైతే ఉందో ఈ చిన్న పవర్ తీసుకుంటే ఒకే పవర్ ఉంటుంది ఇంజిన్ నుండి వచ్చింది, ఒక 500 RPM కానీ 1000 RPM కానీ ఏదైతే ఉందో ఈ RPM ను ఉపయోగించుకొని ఈ 500 ని 1000 చేయగలదు, లేదా ఇక్కడ ఉన్న 500 ని 100 చేయగలదు. అంటే ఇక్కడ ఉపయోగిస్తుంటాం డిఫరెంట్ గేర్ బాక్స్, అంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, అంటే అక్కడ ఈ గేర్ కి టూత్ బట్టి ఏమవుతుందంటే స్పీడ్స్ అనేటువంటి వేరీ అవుతుంది అనమాట. చూడండి, ఏం లేదు, ఇప్పుడు మనం సైకిల్ పెడల్ కాల్తో ఒక రొటేషన్ తిప్పితే ఈ వెనుకున్న వీల్స్ 4 times తిరుగుతుంది. రేషియో 1:4 ఉంటుంది. అంటే నువ్వు కాల్ పెడల్ తిప్పుతున్నావు ఒకటే, కానీ ఆ చైన్ దగ్గర ఇక్కడ చిన్నది ఉంటుంది. అంటే నువ్వు కాల్ దగ్గర దొక్కే సైకిల్ పెడల్ పెద్దది ఉంటుంది, ఆ ఫ్రీ వీల్ ఏదంటే చిన్నది ఉంటుంది. అక్కడ నువ్వు 1 time తిప్పితే ఇక్కడ 4 times తిరుగుతుంది అనమాట. అదే ఫస్ట్ గేర్కి వచ్చింది అనుకుంటా, అక్కడ నువ్వు చిన్నదైనా ఇక్కడ పెద్దదప్పుడు తిప్పుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది మెషింగ్ ఆఫ్ గేర్స్ అనేది చెప్తాను. సో గేర్ బాక్స్ ఈజ్ టు ప్రొవైడ్ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ డిఫరెంట్ టాక్స్. నెక్స్ట్, గేర్ బాక్స్ నుండి వచ్చిన పవర్ యూనివర్సల్ జాయింట్స్. అంటే యూనివర్సల్ జాయింట్స్ ఒక షాఫ్ట్ తీసుకొని బాటమ్ అండ్ టాప్ ప్లేస్ చేసుకొని డిఫరెంట్ స్పీడ్స్ ని అండ్ డిఫరెంట్ టాక్స్ ని ఇక్కడ గేర్ బాక్స్ ఇచ్చిన తర్వాత ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఇది విత్ స్టాండ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. దట్ ఈస్ యూనివర్సల్ జాయింట్ ప్రొపెల్లర్ షాఫ్ట్. ఐ విల్ షో ఆల్ ద డయాగ్రామ్స్ అండ్ వీడియోస్ ఫర్ దీస్ కంటిన్యూషన్స్. అండ్ డిఫరెన్షియల్ అనేటువంటి ఏం చేస్తుంది, డిఫరెన్స్ ఇస్ ఎ డివైస్ ఆల్రెడీ చెప్తున్నా విచ్ ఇస్ యూజ్డ్ టు while you have falling this straight line, there is no function of differential. Whenever you have to take a left or right or left, then the differential function will be there. So when you have to take a left turn, the inner wheels will be rotate slow and outer wheels rotate at maximum. But taking to right turn, outer wheels will slow and ఇంటర్నల్ అంటే రైట్ టర్న్ తీసుకుంటే అవతల వైపు వీల్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఇది ఎక్కువగా తిరగడం జరుగుతుంది. సో రెగ్యులర్ క్లాస్ లో చెప్తాను, బట్ దిస్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. యా, క్లచ్ అంటే ఇది ఒక బేసిక్ పర్పస్ ఇక్కడ చూస్తాను. ఇదే క్లాస్ కాదు, ఇది ఇస్ బేసిక్స్ ఆఫ్ ద క్లాస్. ఐ విల్ టీచ్ ఇన్ డెప్త్ ఇన్ రెగ్యులర్ క్లాస్ వర్క్. ఓకే, క్లచ్ ఏం చేసింది అంటే ఫస్ట్ క్లచ్ ఎక్కడ ఉంటుంది అని క్వశ్చన్ కూడా మీకు ఫ్రేమ్ చేయొచ్చు. క్లచ్ ఎక్కడ ఉంటుంది, ఇంజిన్ కి గేర్ బాక్స్ కి మధ్య ఉంటుంది. ఇది ఏం చేసింది, ఇంజిన్ నుండి వచ్చిన పవర్ ని గేర్ బాక్స్ కి ఇవ్వాలా వద్దా అంటే ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్ అంటుంది. ఇంకేం చేసింది సార్, ఇది ఎప్పుడైతే ఎంగేజ్ చేసి ఉందో అంటే ఎప్పుడైతే గేర్ వదిలామో ఆ సందర్భంలో ఏమవుతుంది, పవర్ ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి పాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, పవర్ ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి పాస్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వెహికల్ అనేది మూవ్మెంట్ రావడం జరుగుతుంది. వెన్ డిసెంగేజ్డ్, వెన్ కంప్రెస్ చేసి అనుకోండి ఆ క్లచ్ పెడల్ ని, ఆ క్లచ్ పెడల్ మనకి ఎందుకు చెప్తారంటే అందరికి 2 వీలర్ అవేర్నెస్ ఉంటుంది. కార్ అంటే కొంతమందికి మాత్రమే ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. బట్ ఎవ్రీవన్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ రైట్ నౌ నో అబౌట్ 6వ తరగతి 7వ తరగతి నుండి అందరూ 2 వీలర్ అలవాటు చేసుకున్నారు ప్రెసెంట్. సో ఓకే, ఎప్పుడైతే డిసెంగేజ్ అయిందో అప్పుడు పవర్ అనేటువంటిది డస్ నాట్ ఫ్లోస్, అంటే క్లచ్ మూస్తే అనమాట పవర్ వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇదంతా దేనికి సంబంధించింది, క్లచ్ అనే డివైస్ సంబంధించింది. ఇంకేం చెప్తుంది సార్ అంటే ఇది రన్నింగ్ కండిషన్ ఉన్నప్పుడు స్టాప్ ద ఇంజిన్ స్టిల్ ఇన్ రన్నింగ్ కండిషన్, ఇంజిన్ కండిషన్స్ లో ఇది క్లచ్ అనేటువంటిది ఉండదు. అంటే క్లచ్ చూద్దాం. క్లచ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే లొకేటెడ్ బిట్వీన్ ద ఇంజిన్ అండ్ గేర్ బాక్స్, ఇంజిన్ లోను మరియు గేర్ బాక్స్ లో క్లచ్ అనే డివైస్ ఉండడం జరుగుతుంది. ఇదేం చేస్తుంది, ఇట్ ఎంగేజెస్ అండ్ డిసెంగేజెస్ ద పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్. ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి, ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి పవర్ ని ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి ఇట్ ఎంగేజ్ చేస్తా అండ్ డిసెంగేజ్ చేస్తా పవర్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్. ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి పవర్ ని పంపించడానికి ఈ డివైస్ ఉపయోగిస్తాము. వెన్ ఎంగేజ్ ద పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ఇంజిన్, ఎప్పుడైతే ఎంగేజింగ్ పొజిషన్ లో ఉందో అప్పుడు ఏమవుతుంది సార్, ఎంగేజ్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ అనేటువంటిది ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో దాన్ని ఎంగేజ్, ఎప్పుడైతే ఎంగేజ్ ఉందో ద పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ఇంజిన్ టు గేర్ బాక్స్. అండ్ దాన్ని అప్పుడు ఏమవుతుంది, వెహికల్ అనేటువంటిది మూవ్మెంట్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పవర్ వచ్చిందో వెహికల్ అనేటువంటిది ఇట్ షుడ్ బి మూవ్ ఆన్ ఏ గ్రౌండ్.
ఓకే, వెన్ డిజెంగేజ్ ఎప్పుడైతే విడిచిపెడతామో దాన్ని డిజెంగర్ పొజిషన్ అంటాం. పవర్ డస్ నాట్ ఫ్లో అండ్ వెహికల్ స్టాప్స్, పవర్ వెళ్ళడం జరగదు, వెహికల్ ఆగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించాలంటే ఇది క్లచ్ అనే డివైస్ కి. ఇందులో రకాల కోన్ క్లచ్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ క్లచ్ అంటే ఏంటి, ఇందులో ఫ్రిక్షన్ మెటీరియల్ ఏముంటుంది, ఇవన్నీ కూడా రెగ్యులర్ క్లాస్ వర్క్ లో మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మీద బేసిక్ ఆఫ్ వెన్ యూ నో ద బేసిక్స్ ఆఫ్ ద కంటెంట్ దెన్ మూవ్ ద డెప్త్ ఆఫ్ ద ఈచ్ పార్ట్. బట్ ఆటోమొబైల్ వెహికల్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో ఏ పార్ట్స్ ఉంటాయి, బేసిక్ స్ట్రక్చర్ లో ఏ పార్ట్స్ ఉంటాయి, కంట్రోల్ సిస్టమ్స్ ఏ ఉంటాయి, ఆర్గనైజ్ సిస్టమ్స్ ఏ ఉంటాయి, వెన్ యూ నో ఆల్ ద కాన్సెప్ట్స్ దెన్ యూ మూవ్ ఈజీలీ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో. ఓకే, సో ఇది క్లచ్. ఇక్కడ చూడండి, గమనించండి, ఒక డయాగ్రామ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏ అనే డివైస్ ఇంజిన్ తోను, బి అనేటువంటిది క్లచ్ గాను, సి అనేటువంటిది క్లచ్ ప్యాడ్ గాను, డి అనేటువంటిది మాన్యువల్ ట్రాన్స్మిషన్ గా నీకు చూపిస్తాను. ఇది ఒక డొమైన్. మనం సిఎఫ్డి చేసుకుంటే కాంపిటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటారు, బట్ సిఎఫ్డిని చాలా మంది కలర్ఫుల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటారు. సిఎఫ్డి అనేటువంటిది మీకు తెలియకపోవచ్చు, బట్ కొంతమంది తెలిస్తే మాత్రం ఇది ఒక మహాసముద్రం, ఓషియన్. ఫైనట్ ఎలిమెంట్ మెథడ్స్ కానీ, ఫైనట్ డిఫరెన్స్ మెథడ్ కానీ, ఫైనట్ వాల్యూ మెథడ్స్ కానీ ఉపయోగించుకొని డిస్క్రిటైజేషన్ చేస్తాం. అంటే ఒక పార్ట్ ఏదైతే ఉందో టోటల్ గా దాన్ని ఏం చేస్తుంటాం, డివైడ్ చేస్తుంటాం. ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తుంటాము, ఆ ఫ్లూయిడ్ ఫ్లోస్ పంపించి కానీ మెషింగ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ కన్వర్ట్ చేస్తాం. అంటే లీనియర్ ఈక్వేషన్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ సిఎఫ్డి. ఓకే, డోంట్ వరీ. అంటే సిఎఫ్డి చేసిన ఏ విధంగా ఉంటుందని ఏం లేదు. ఇక్కడ ఏ అనే పార్ట్ ఇది ఇంజిన్ సార్, బి అనే పార్ట్ ఇది క్లచ్ సార్, సి అనేటువంటిది మనం క్లచ్ పెడల్. మనం ఈ క్లచ్ పెడల్ ఎప్పుడైతే పాస్ చేస్తున్నామో రైట్. యా, సీన్ ఓపెన్స్. సో ఇంజన్ ఇది మాన్యువల్ ట్రాన్సిషన్ అయితే మరి గేర్ బాక్స్ ఇన్ బిట్వీన్ ఏది ఉంది అంటే క్లచ్ అనే డివైస్ ఉంది. ఇది క్లచ్ ప్యాడల్. ఎప్పుడైతే క్లచ్ ప్యాడల్ నువ్వు ప్రెస్ చేసావో ఇది ప్రెస్ చేయగానే ఏమవుతుంది, ఇంజన్ నుండి గేర్ బాక్స్ కి ఆ క్లచ్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, డిజెంగేజ్ అవుతుంది. మళ్ళీ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా ఎంగేజ్ అవుతుంది. అంటే ఇంతవరకు ఇలా పవర్ డైరెక్ట్ గా వెళ్తుంది, ఎప్పుడైతే ప్రెస్ చేసావో ఆటోమేటిక్ ఏముంది, ఇక్కడ వచ్చిన పవర్ దీనికి రాదు, పవర్ అంటే రొటేట్ అవుతూ దీన్ని తిప్పుతుంది. ఎప్పుడైతే ప్రెస్ చేసావో ఇది రొటేట్ అవుతుంది కానీ దీన్ని తిప్పకుండా చేస్తుంది. దిస్ ఇస్ ద clutch is a device which is used to engage and disengage of power from engine to ఎక్కడికి వెళ్తుంది, గేర్ బాక్స్ కి. ఇది లొకేషన్ ఆఫ్ క్లచ్. క్లచ్ ఎక్కడ ఉంటుంది, డైరెక్ట్ రావచ్చు. ఎక్కడ ఉంటుంది, ఇంజిన్ కి మరియు గేర్ బాక్స్ సెంటర్ లో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, డిఫరెంట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్స్ ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్క్స్ ని ప్రొవైడ్ చేయడానికి దీన్ని మనం ఉపయోగిస్తాము. క్లచ్ మనం బేసికల్ గా చిన్న డయాగ్రామ్ ఓరియంటేషన్ లో చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ క్లచ్ లో రకాలు ఈ విధంగా ఉంటాయండి. అంటే రకాలంటే క్లచ్ లో ఏముంటుంది, క్లచ్ ప్లేట్ ఉంటుంది, ప్రెజర్ ప్లేట్ ఉంటుంది, ఈ మెటీరియల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇది ఒక క్లచ్ ప్లేట్ యొక్క డయాగ్రామ్. క్లచ్ ప్లేట్ యొక్క డయాగ్రామ్ అనేది క్లచ్ ప్లేట్ యొక్క డయాగ్రామ్. డోంట్ డోర్ కట్టనా. సో ఇది క్లచ్ ప్లేట్ డయాగ్రామ్ అన్నది. క్లచ్ ప్లేట్ డయాగ్రామ్ ఈ విధంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనకి ఏముంటుంది, డివైసెస్ ఫ్లైవీల్. ఇక్కడ గమనించండి, ఫ్లైవీల్ అనేటువంటి కాన్సెప్ట్ లో రెగ్యులర్ గా చెప్పాను. ఫ్లైవీల్ అంటే ఏం చెప్పేసారంటే, ఫ్లైవీల్ ఇస్ ఎ డివైస్. అది ఏం చేస్తుంది, స్ట్రోక్స్ ఎనర్జీ. మనకి స్ట్రోక్స్ ఉంటాయి, సక్షన్ స్ట్రోక్ ఉంటుంది. వాట్ ఆర్ ద స్ట్రోక్స్ అంటే సక్షన్ స్ట్రోక్, అదేవిధంగా కంప్రెషన్ స్ట్రోక్, అదేవిధంగా ఎక్స్పాన్షన్ స్ట్రోక్, అదేవిధంగా ఫైనల్ గా ఎగ్జాస్ట్ స్ట్రోక్ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి. స్ట్రోక్స్ ఏమన్నా సరే అంటే మనకి సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్. ఈ 4 స్ట్రోక్ లో ఏమవుతుందంటే, ఫస్ట్ ఈ 4 స్ట్రోక్స్ లో ఓన్లీ 1 పవర్ స్ట్రోక్ ఉంటుంది. నథింగ్ బట్ ఆ పవర్ స్ట్రోక్ ని ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఆర్ పవర్ స్ట్రోక్ అంటాం. ఇప్పుడు నెల రోజుల్లో మనకి ఒక రోజు మాత్రమే శాలరీ వస్తుంది, వాటిని ఉపయోగించి నెలల్లో పోతాం. ఇక్కడ కూడా ఈ 4 స్ట్రోక్స్ ఉంటాయి. ఈ 4 స్ట్రోక్ లో ఒకే ఒక పవర్ స్ట్రోక్ ఉంటుంది, దట్ ఈస్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్. ఈ పవర్ స్ట్రోక్ వచ్చిన పవర్ ని ఎవరు తీసుకుంటారు, ఫ్లైవీల్ అనే డివైస్ తీసుకుంటుంది. ఫ్లైవీల్ అనే డివైస్ ఏం చేస్తుందంటే, పవర్ స్ట్రోక్ లో వచ్చిన పవర్ ని తీసుకొని రిమైనింగ్ ఐడియల్ స్ట్రోక్స్ కి పవర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పవర్ స్ట్రోక్ లో వచ్చిన పవర్ ఏదో ఫ్లైవీల్ అనేటువంటి ఒక ఇనిషియల్ మెంబర్, ఒక పెద్ద చక్రం లాగా ఉంటుంది. ఎప్పుడైతే హై ఫోర్స్ వచ్చిందో ఇది రొటేట్ అవుతూ ఆ పవర్ ని తీసుకోవడం జరుగుతుంది. ఆ పవర్ ని తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత రిమైనింగ్ ఐడియల్ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ రావడం జరుగుతుంది. అంటే flywheel is a device which is used to store the energy while expansion or power stroke. పవర్ స్ట్రోక్ లో కానీ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ లో వచ్చిన పవర్ ని ఎవరు తీసుకుంటున్నారు, ఈ ఫ్లైవీల్ అనే డివైస్ తీసుకుంటుంది. ఇదిగోండి, ఈ ఫ్లైవీల్ అనే డివైస్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్లచ్ లైనింగ్. ఇక్కడ ఈ క్లచ్ లో లైనింగ్ ఉంటుంది, ప్రెజర్ ప్లేట్ ఉంటుంది, ఇవన్నీ కూడా లివర్ ఉంటాయి. ఇవన్నీ ఒక మనం చెప్పుకుంటాం. సో ఓకేనండి. సో క్లచ్ అనేటువంటిది ఇంజిన్ కి మరియు
గేర్ బాక్స్ కి సెంటర్ లో ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే అటాచ్ చేసి ఉన్నాయో ఈ క్లచ్ నుండి గేర్ బాక్స్ పవర్ వెళ్తుంది. డిజంగేజ్ పొజిషన్ లో ఉంటే సప్లై అనేది వెళ్ళదు. అది గమనించండి. గేర్ బాక్స్. సార్ వాట్ ఇస్ ద గేర్ బాక్స్? గేర్ బాక్స్ అంటే మనకు డిఫరెంట్ స్పీడ్స్ డిఫరెంట్ టార్క్స్ అన్నారు. ఇంకా దాని గురించి డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేయండి సార్. అంటే క్లాసిఫికేషన్ ఇవన్నీ డీటెయిల్ గా ఒక్కొక్క పార్ట్ గురించి చెప్పినట్టు చెప్తాను. బట్ గేర్ బాక్స్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇందాక క్లచ్ అనేటువంటిది ఎక్కడ ఉంది సార్ అంటే ఇంజిన్ కి మరియు గేర్ బాక్స్ కి మధ్య క్లచ్ ఉంది. మరి గేర్ బాక్స్ ఎక్కడ ఉంది సార్ అంటే ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ అంటే రామరావు ఇల్లు అదేవిధంగా రాజరావు ఇల్లు మధ్యలో అన్నాం. మరి రామరావు ఇల్లు ఎక్కడ అంటే మా ఇల్లుకి ఇంకా సచిన్ ఇంటికి మధ్యలో అంట. అంటే ఎవరు పొజిషన్ ఎక్కడెక్కడ ఉన్నారనేది చెప్తుంటాం. ఇక్కడ క్లచ్ అనేటువంటిది ఇంజిన్ కి గేర్ బాక్స్ ఉంది. మరి గేర్ బాక్స్ ఎక్కడ ఉందంటే క్లచ్ కి మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ కి మధ్య మనకి ఏముంటుంది సార్ అంటే గేర్ బాక్స్ అనే డివైస్ ఉంటుంది. ద ఫస్ట్ మీన్స్ లొకేషన్ ఆఫ్ గేర్ బాక్స్. లొకేషన్ ఆఫ్ గేర్ బాక్స్ ఎక్కడ సార్ అంటే క్లచ్ కి మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ డివైస్ మధ్యలో ఉంటుంది. మరి గేర్ బాక్స్ ఏముంటుంది సార్? ఏముంటుంది అంటే గేర్ బాక్స్ కన్సిస్ట్ ఆఫ్ గేర్స్. గేర్ బాక్స్ లో ఏముంటాయి? గేర్ బాక్స్ లో మనకి గేర్స్ అనేటువంటి ఉంటాయి. మరి గేర్స్ ఉపయోగించడం వల్ల నాకేంటి సార్ బెనిఫిట్ అంటే మీకు స్పీడ్ కావాలంటే స్పీడ్ పెంచొచ్చు, తగ్గించవచ్చు. టార్క్ కావాలంటే టార్క్ పెంచొచ్చు, తగ్గించవచ్చు. అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆఫ్ టార్క్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంచాలంటే గేర్ బాక్స్ అనే డివైస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హై టార్క్ ఈజ్ రిక్వైర్డ్ when the vehicle is pulling more. ఎక్కువ టార్క్ మీకు ఎప్పుడు కావాలండి? వెహికల్ ఈజ్ పుల్లింగ్ ఎక్కువ లోడ్ కావాలి, ఎక్కువ పుషింగ్ లోడ్ కావాలి, పుల్లింగ్ లోడ్ కావాలి. అలాంటి సందర్భంలో నీకు ఏది కావాలి సార్ అంటే ఏం కావాలి సార్ అంటే హై టార్క్ కావాలి. సపోజ్ ఇద్దరు ముగ్గురు బైక్ ఎక్కారు, స్టార్టింగ్ చేస్తున్నా ఒకేసారి 2 గేర్ 3 గేర్ వేసేసి నేను తీసుకెళ్ళిపోతానంటే ఇట్ ఇస్ నాట్ కుదరదు మనకి. ఎందుకు కుదరదు? ఫస్ట్ స్టార్టింగ్ పుషింగ్ ఫోర్స్ ఉండాలి. సారీ, స్టార్టింగ్ లో పుల్లింగ్ ఫోర్స్ అనేటువంటిది ఉండాలి. లేదనుకోండి వెహికల్ కదలదు. నువ్వు హైవే మీద వెళ్తున్నాడు 4th గేర్ 5th గేర్ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ గేర్ అదే గేర్ నీకు ఎక్కువ స్పీడ్స్ వస్తుంది. అంటే గేర్ బాక్స్ అనేటువంటిది క్లచ్ కి ప్రొపెల్లర్ షాఫ్ట్ కి మధ్య ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ గేర్స్ ఉంటాయి. ఇది ఏం చేసింది? స్పీడ్ ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా స్పీడ్ నే కాదు టార్క్ ని కూడా, స్పీడ్ ని మరియు అదే విధంగా టార్క్ ని ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంటల్ పర్పస్ లో స్పీడ్ ని టార్క్ ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా మనం ఏ డివైస్ ఉపయోగిస్తారంటే గేర్ బాక్స్ అనే డివైస్ ఉపయోగించుంటాం. గేర్ బాక్స్ అనే డివైస్ ను ఉపయోగించుకొని వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్. దేని గురించి? స్పీడ్ ఏదైతే ఉందో అదే విధంగా టార్క్ ఏదైతే ఉందో. అందుకే అంటే డైరెక్ట్ గా స్పీడ్ అండ్ టార్క్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. స్పీడ్ మరియు టార్క్ ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే టు ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద ఇంజిన్ స్పీడ్ ఆర్ టార్క్ బై గేర్ బాక్స్. గేర్ బాక్స్ అనే డివైస్ ఉపయోగించుకుని స్పీడ్ ని ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్? ఓకే. ఎప్పుడు నీకు టార్క్ కావాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో నీకు టార్క్ హై టార్క్ ఈజ్ రిక్వైర్డ్ when the vehicle is pulling more. లేదా సపోజ్ మాకు హిల్ ఏరియా వెళ్తున్నారు, అప్పుడు నీకు ఏం కావాలి? హై టార్క్ కావాలి. ఇప్పుడు నేను కొండ మీదకి వెళ్తున్నాను, ఏదో కొండ మీదకి టెంపుల్ గానీ వెళ్తుంటే నీకు వెళ్తామంటే వెహికల్ వెళ్తుందా? లేదు. ఎందుకు వెళ్ళదు? దానికి ఎక్కువ టార్క్ కావాలి. సో టార్క్ అనేటువంటిది ఉంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? స్పీడ్ రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో హై టార్క్ ఈజ్ రిక్వైర్డ్ when vehicle is pulling more. లోడ్స్ కానీ క్లైంబింగ్ హిల్ కానీ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అప్పుడే వెహికల్ స్టార్ట్ చేస్తున్నాం. అలాంటి సందర్భాలకి ఏం కావాలి? హై టార్క్ కావాలి. అంటే గేర్ బాక్స్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఏం తెలియాలంటే క్లచ్ కి మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ కి మధ్యలో గేర్ బాక్స్ ఉంటుంది. ద ఫస్ట్ పాయింట్. ఇది ఏం కలిగి ఉంటుంది అంటే కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ గేర్స్ ఉంటాయి. ఇది ఏం చేసింది? ఇంక్రీజింగ్ డిక్రీజ్ ద ఇంజిన్ స్పీడ్ అండ్ టార్క్. ఇంజిన్ స్పీడ్ ని టార్క్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడం జరుగుతుంది. హై టార్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ వెహికల్ ఈజ్ పుల్లింగ్ మోర్. ఎక్కువ టార్క్ కావాలి వెహికల్ అనేది పుల్లింగ్ లో ఉన్నట్టు ఎప్పుడు లోడ్స్ కానీ ఇలాంటి సందర్భాలు. ఓకే. నెక్స్ట్, గేర్ బాక్స్. గేర్ బాక్స్ ఏం చేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఈ గేర్ బాక్స్ ఏ విధంగా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. సో హియర్ ఇంజిన్ ఈజ్ దేర్, అదేవిధంగా ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ దేర్, డ్రైవ్ షాఫ్ట్ ఈజ్ దేర్. సో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. 1 minute యార్. ఓకే ఓకే క్లియరా? ఇక్కడ ఏమనిపిస్తుందంటే సో గేర్ బాక్స్ మనం గమనించే ఏమని చెప్పుకున్నాం? గేర్ బాక్స్ అనేది డిఫరెంట్ స్పీడ్స్ ని డిఫరెంట్ టార్క్స్ ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో గేర్ బాక్స్ అనేది
ఫస్ట్ ఇంజిన్ నుండి క్లియర్ హియర్ వాళ్ళని ట్రాన్స్మిట్ చేసే పార్ట్ ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ బేసికల్ గా దీన్ని మనం గేర్ బాక్స్ అని చెప్పుకుంటాం. ఓకేనండి. సో ఫస్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది, పవర్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ క్లచ్ అనే డివైస్ ఏం చేస్తుంది, పవర్ ని ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. క్లచ్ అనే డివైస్ ఏం చేస్తుంది, ఇంజిన్ నుండి గేర్ బాక్స్ కి. ఈ పార్ట్ ని మనం ఏమంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ అదే నథింగ్ బట్ గేర్ బాక్స్ అంటాం. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఇక్కడ ఈ పార్ట్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ కి ఇరువైపులా ఉన్నదాన్ని యూనివర్సల్ జాయింట్ అంటాం. ఇది ఈ కొండ ఆకృతిలో ఉన్నది చూడండి, దీనే డిఫరెన్షియల్ అంటాం. సో ఇక్కడ కనిపిస్తున్న ఈచ్ అండ్ పార్ట్ ఇంజిన్, క్లచ్, గేర్ బాక్స్, యూనివర్సల్ జాయింట్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డిఫరెన్షియల్, వీటినన్నింటినీ కలిపి ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాడు. కొన్ని క్వశ్చన్ అడుగుతాడు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటాడు. అంటే ఏది ఉంది లేదా అంటే మనకి ఏం చేయాలి, ఏది ఉందో లేదో మనకి ఇనిషియల్ గా ఐడియా ఉంటే దెన్ ఓన్లీ యూ హావ్ టు డూ లైక్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ గేర్ బాక్స్. సో ఇట్ ఈస్ లైక్ బిట్వీన్ ఎక్కడెక్కడ ఉంది, క్లచ్ అనే డివైస్ కి మరియు ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనే డివైస్ కి సెంటర్ లో ఉండడం జరిగింది. సో గేర్ బాక్స్ మనం చూద్దాం. గేర్ బాక్స్ లోపల ఇంటర్నల్ గా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇంటర్నల్ గా ఏ విధంగా ఉంటుంది సార్ అంటే మనకి ఈ విధంగా మనకి ఇంటర్నల్ గా కనిపించడం జరుగుతుంది. సో ఇంటర్నల్ గా ఈ విధంగా ఇక్కడ ఈ గేర్ బాక్స్ చూడండి డిఫరెంట్ అనేటువంటి మనకి కనిపించడం జరుగుతుంది. ఓకే. సో దీని వర్కింగ్ గేర్స్ యొక్క నామినేషన్స్ ఇవన్నీ రెగ్యులర్ క్లాస్ లో చెప్తాను, బట్ దిస్ ఇస్ ద బేసిక్ కాబట్టి స్టార్టింగ్ క్లాస్ లో కాబట్టి మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనివర్సల్ జాయింట్ ఏం చేస్తుంది సార్ అంటే యూనివర్సల్ జాయింట్ మేక్స్ ఫ్లెక్సిబుల్ కనెక్షన్ బిట్వీన్ టూ రిజిడ్స్ ఆఫ్. అంటే ఫ్లెక్సిబుల్ కనెక్షన్, ఫ్లెక్సిబుల్ అంటే ఏ విధంగా అంటే ఎప్పుడు పవర్ ట్రాన్స్మిషన్ లీనియర్ గా కానీ వెర్టికల్ గా కానీ చేసిందంటే అది రిజిడ్ అనమాట. ఫ్లెక్సిబుల్ అంటే సమ్వాట్ ఇంక్లినేషన్ లో కూడా పవర్ ట్రాన్స్మిషన్ చేస్తే, ఇంక్లినేషన్ గా కూడా పవర్ ట్రాన్స్మిషన్ చేసినట్లయితే దానిలో మనం ఏమని చెప్తామంటే ఫ్లెక్సిబుల్. మనకు ఫ్లెక్సిబుల్ ఉండాలి. కాదు బాబు ఆ క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్ క్యాండిడేట్ కాదు, నేను చెప్పిన మాట వింటాడు, నేను అదే పని చేస్తాను అంటారు, అది ఫ్లెక్సిబుల్ కాదు, రిజిడ్ అంటారు అనమాట. వాటిని రిజిడ్ స్వభావం అంటారు అనమాట. సో ఫ్లెక్సిబుల్ కండిషన్ ఉంటే ఆపర్చునిటీస్ అంటే వస్తుంటాయి మనకి రియల్ లైఫ్ లో. ఇక్కడ కూడా యూనివర్సల్ జాయింట్ అంటే ఫ్లెక్సిబుల్. ఈవెన్ అప్ అండ్ డౌన్ మోషన్స్ వచ్చినప్పుడు కూడా పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటి మనం ఉపయోగిస్తాము. సో యూనివర్సల్ జాయింట్ మేక్స్ ఏ ఫ్లెక్సిబుల్ కనెక్షన్. దేనికి ఫ్లెక్సిబుల్ కనెక్షన్ బిట్వీన్ టూ రిజిడ్ షాఫ్ట్స్ విచ్ ఆర్ అట్ అన్ యాంగిల్ అండ్ ట్రాన్స్మిట్ పవర్. సో కొంత యాంగిల్లో కొంత పవర్ ని ట్రాన్స్మిట్ చేయడానికి మనం వీటిని మనం దేని ఉపయోగిస్తున్నాం, యూనివర్సల్ జాయింట్. మనం బీటెక్ లెవెల్లో కానీ డిప్లొమా లెవెల్లో కానీ మనకి మెషిన్ డ్రాయింగ్ కానీ ప్రొడక్షన్ డ్రాయింగ్ లో కానీ యూనివర్సల్ జాయింట్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఓకే. నెక్స్ట్ దేర్ విల్ బి టూ యూనివర్సల్ జాయింట్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఇది ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ కి ఇటువైపు ఒకటి ఈ విధంగా మనం లొకేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఏమవుతుందంటే దేర్ విల్ బి టూ యూనివర్సల్ జాయింట్స్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అంటే ఈ యూనివర్సల్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఒకటైనటువంటిది గేర్ బాక్స్ కి మరియు మెయిన్ షాఫ్ట్ కి ఉంటుంది, ఇంకొకటి ప్రొపెల్లర్ షాఫ్ట్ కి మరియు డిఫరెన్షియల్ కి మధ్య ఉండడం జరుగుతుంది. సో one universal joint is located between the gearbox main shaft and another అనేటువంటి propeller shaft కి. ఈ రెండింటి మధ్య మనకి ఏముంటుందంటే ఈ యొక్క యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అండ్ అదర్ బిట్వీన్ ద అదర్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ డిఫరెన్షియల్. సో గేర్ బాక్స్ అంటే చూడండి ఇది డయాగ్రామ్ వాట్ ఐమ్ సీన్ ప్రీవియస్ దట్ ఈస్ హియర్ ఓన్లీ. సో ఇది యూనివర్సల్ జాయింట్ అన్న. ఒకటి గేర్ బాక్స్ కి ప్రొపెల్లర్ షాఫ్ట్ కి ఉంటుంది, ఒకటి డిఫరెన్షియల్ కి మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ కి మెయిన్ షాఫ్ట్ కి ఉండడం జరుగుతుంది. ఏంటది ఏం సార్ అంటే అదేమని చెప్తాను సార్ అంటే దాన్ని మనం ఏమని చెప్తాం సార్ అంటే సో ఎక్కడొచ్చో అంటే రెండు ఉంటాయి సార్ మనకి యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటి రెండు కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రొపెల్లర్ షాఫ్ట్ కి మరియు దేనికి ఉంటుంది, గేర్ బాక్స్ ఉంటుంది. ఇంకోటి క్వశ్చన్ ఏమవుతుంది, డిఫరెన్షియల్ కి మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ ఆర్ మెయిన్ షాఫ్ట్ కి మధ్య నుండి జరుగుతుంది. సో లొకేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో one universal joint is located between the gearbox and main shaft and propeller shaft. Another ఏం చేస్తుందంటే between the other end of propeller shaft and the differential. ఈ రెండింటి మధ్య ఈ యూనివర్సల్ జాయింట్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. రైట్, we see next concept. సో యూనివర్సల్ జాయింట్ చూడండి, ఇది ఈ సెంటర్ లో మనకు కనిపిస్తుంది చూడండి, ఇది ఈ డ్రైవ్ షాఫ్ట్. యువతల ఈ రెండు పక్కల కూడా చిన్నగా ఇయర్ ఫోన్స్ లా ఉన్నాయి చూడండి, వాటిని మనం ఏమంటారు అంటే యూనివర్సల్ జాయింట్ అంటాము. ఒక యూనివర్సల్ జాయింట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రాన్స్మిషన్ నథింగ్ బట్ గేర్ బాక్స్ కి ప్రొపెల్లర్ మెయిన్ షాఫ్ట్ కి, ఇంకోటి డిఫరెన్షియల్ కి మరియు ఈ యొక్క మెయిన్ షాఫ్ట్ కి మధ్యలో మనకి ఉండడం జరుగుతుంది. సో యూనివర్సల్ జాయింట్ అనేది ఇన్క్లేషన్ గా పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి
ఇది మెయిన్ షాఫ్ట్ కి ఇరువైపులో కూడా ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి గేర్ బాక్స్ కి మరియు మెయిన్ షాఫ్ట్ కి, మరొకటి వచ్చి డిఫరెన్షియల్ కి మరియు మెయిన్ షాఫ్ట్ కి ఉండడం జరుగుతుంది. ఓకే, సో యూనివర్సల్ జాయింట్ ఇవ్వండి, ఇది డయాగ్రామ్. అంటే ఇన్క్లినేషన్ గా కూడా పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి ఒక స్ట్రైట్ మెంబరే కాకుండా ఒక ఇన్క్లినేషన్ గా ఇలా ఏ విధంగా పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి వీటిని మనం ఉపయోగిస్తూ ఉంటానన్న. నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్. ఏం సార్ ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్? ప్రొపెల్లర్ షాఫ్ట్ గురించి ఏమైనా చెప్పండి సార్ అంటే, ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ గురించి మనం ఏం చెప్తాం సార్ అంటే, ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏం చేసింది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక స్ట్రైట్ మోషన్ లో పవర్ అంటే ఇది ఎక్కడ ఉంది, ఫస్ట్ లొకేషన్ చూసుకున్నాం అనుకోండి, లొకేటెడ్ బిట్వీన్ ద గేర్ బాక్స్ కి మరియు డిఫరెన్షియల్ కి. ప్రొపెల్లర్ షాఫ్ట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ గేర్ బాక్స్ అండ్ డిఫరెన్షియల్. గేర్ బాక్స్ కి మరియు డిఫరెన్షియల్ కి మధ్య కనెక్ట్ చేసే డివైస్ ఏంటి సార్ అంటే మనకి ప్రొపెల్లర్ షాఫ్ట్. ఇది ఏం చేసింది, కనెక్టెడ్ దాని యూనివర్సల్ జాయింట్. యూనివర్సల్ జాయింట్ కింద చూసాం కదండి, యూనివర్సల్ జాయింట్స్ లో ఆ చివరి రెండు కూడా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇటు ట్రాన్స్మిట్ పవర్ ఎక్కడ నుండి గేర్ బాక్స్ కి వచ్చింది కదా, ఈ గేర్ బాక్స్ నుండి ఎక్కడికి వెళ్ళాలి, డిఫరెన్షియల్ కి. చూడండి పవర్ ఫ్లో, ఈ పవర్ ఫ్లో ఇంపార్టెంట్. ఇంజిన్ కి వస్తుంది ఫస్ట్, తర్వాత క్లచర్ డివైస్, తర్వాత గేర్ బాక్స్, తర్వాత యూనివర్సల్ జాయింట్, తర్వాత ప్రొపెల్లర్ షాఫ్ట్, తర్వాత యూనివర్సల్ జాయింట్, తర్వాత డిఫరెన్షియల్, తర్వాత రేర్ వీల్. ఈ పార్ట్ అన్నింటినీ కలుపుకొని మనం ఏమని చెప్తామంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా మనం చెప్పుకుంటాము. వీటిని అన్నింటినీ కలుపుకొని మనం ట్రాన్స్మిషన్ సిస్టమ్ గా చెప్పుకుంటాము. ఓకే, సో ఈ కనెక్టెడ్ దామ్ విత్ ఏ యూనివర్సల్ జాయింట్ అట్ ఈచ్ ఎండ్. ఒక్కొక్క ఆ ఎండ్ లో యూనివర్సల్ జాయింట్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది, ట్రాన్స్మిట్ పవర్ ఏం చేస్తుంది, ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు డిఫరెన్షియల్. గేర్ బాక్స్ నుండి డిఫరెన్షియల్ కి పవర్ ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనే డివైస్ మనం ఉపయోగించడం జరుగుతుంది అన్న. ఓకే, సో ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇవ్వండి, ఇది ఈ ఏరియా ఏదైతే ఉందో ఇవ్వండి గ్రీన్ కలర్ లో ఉన్నదాన్ని మనం ప్రపోర్షనల్ షాఫ్ట్ గా ప్రొపెల్లర్ షాఫ్ట్ గా చెప్పడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ డిఫరెన్షియల్ అంటే ఫినిషింగ్ టచ్, దీని గురించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇవ్వండి ఇలా వెహికల్ మనం గమనిస్తే ఇలా ఈ విధంగా ఉన్నదాన్ని మనం ఏం చెప్తాం అంటే, ఇవ్వండి ఈ కలర్ లో ఉన్నదాన్ని, ఈ కలర్ వైట్ కలర్ లో ఉన్నదాన్ని చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నదాన్ని ప్రొపెల్లర్ షాఫ్ట్. నేను ఇక్కడ రెడ్ కలర్ లో వేస్తున్న దాన్ని ఏమంటారంటే ఇది డిఫరెన్షియల్. ఇదే డిఫరెన్షియల్. మీరు వెహికల్ బస్సెస్ కానీ కార్లు కానీ అంటే ఎత్తుగా వెళ్తున్న బస్సులు కానీ లారీని కానీ వెనుక మీరు వెళ్తున్నట్టు చూస్తే ఈ యొక్క ఒక షాఫ్ట్ రొటేట్ అవుతూ కనిపిస్తుంది. నథింగ్ బట్ దాన్ని మనం ప్రొపెల్లర్ షాఫ్ట్ గా చెప్పుకుంటాం. ఏమంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే, యా డిఫరెన్షియల్. సో డిఫరెన్షియల్ అంటే ఏంటంటే మనకు తెలుసు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తెలుసు, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తెలుసు, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తెలుసు. డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ మైనస్ చేస్తామని తెలుసు. బట్ ఎక్కడికి వచ్చేసరికి ఈ డిఫరెన్షియల్ వేరు. ఈ డిఫరెన్షియల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ దీని లొకేషన్ చూసుకున్నట్లయితే ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంటుంది, అదేవిధంగా రేర్ వీల్స్ కి అటాచ్ చేస్తుంది, లేదా ప్రొపెల్లర్ షాఫ్ట్ కి ఎండ్ భాగంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇది టూ పర్పస్ ఉంటుంది. ఏం సార్ అంటే, ఒకటి పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది, యాంగిల్ ఫ్రమ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ టు రేర్ యాంగిల్స్. అంటే పవర్ ని ట్రాన్స్మిట్ చేసింది రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ అంటే 90 degrees లో. ఇంతవరకు షాఫ్ట్ లో వచ్చిన పవర్ ఇక్కడ నుండి ఏమవుతుంది సార్ అంటే ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఒక డిఫరెన్షియల్ అనే ఒక కొండ ఉంటుంది అనమాట. డిఫరెన్షియల్ కొండలా కనిపిస్తుంది మనకి. మనం రాష్ట్రం మరదేశి తగలకూడదు ఏదైతే సంథింగ్ బొమ్మలు వేస్తుంటారు. సో ఈ పార్ట్ లో మనం ఏమంటే డిఫరెన్షియల్ అంటాం. ఇక్కడ వరకు వచ్చిన పవర్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఏమవుతుంది మనకి ఈ విధంగా రైట్ యాంగిల్స్ లో 90 degrees లో పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే ట్రాన్స్మిట్ పవర్ అట్ రైట్ యాంగిల్స్ ఫ్రమ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ టు రేర్ యాంగిల్స్. ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే రైట్ యాంగిల్స్ లో 90 degrees లో పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి డిఫరెన్షియల్ అనే డివైస్ మనం ఉపయోగిస్తుంటాం. అంటే డిఫరెన్షియల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్. ప్రొపెల్లర్ షాఫ్ట్ కి లాస్ట్ భాగంలో ఉంటుంది ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏం చేసింది, ట్రాన్స్మిట్ పవర్ ట్రాన్స్మిట్ చేసింది రైట్ యాంగిల్స్ ఫ్రమ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ టు ద రేర్ యాంగిల్స్ and provides relative motion to the rear wheels when a vehicle takes run. చూడండి ఇప్పుడు ఇలా వెహికల్ వెళ్తుందన్న, ఐఎమ్ టేకింగ్ దిస్ ఇస్ ఏ కార్, ఐ థింక్ కార్ కానీ మీరు లారీ కానీ ఏదో ఒకటి అనుకోండి, వాట్ ఇట్ మే బి. సో నేను స్ట్రైట్ మోషన్ లో వెళ్తున్నప్పుడు డిఫరెన్షియల్ యొక్క ఫంక్షన్ పెద్దగా ఉండకపోవచ్చు, అంటే నథింగ్ బట్ పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి మాత్రమే. కానీ లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ఇన్నర్ వీల్స్ అంటారు వీటిని. లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఇన్నర్ వీల్స్ అంటాం, యువతలు ఉన్నదాన్ని అవుటర్ వీల్స్ అంటాం. అంటే యువతలు స్లోగా తిరగాలి, ఇది కొద్దిగా స్పీడ్ గా ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుంది, టర్న్ వస్తుంది. నువ్వు రెండు వీల్స్ ఒకేలాగా అనుకోండి, వెళ్ళి రోడ్ల నుండి పొలంలో కానీ ఎక్కడ పడడం జరుగుతుంది. అంటే వాళ్ళు టేకింగ్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే లెఫ్ట్ వైపు ఉన్న వీల్స్ ఇన్నర్ వీల్స్ అవుతాయి, అవి స్లోగా తిరగాలి, అవుటర్ వీల్స్ స్పీడ్ గా తిరగాలి. లేదా టేకింగ్ రైట్ టర్న్ తీసుకున్న వాళ్ళు ఈ రైట్ లో ఉన్న వీల్స్ స్లోగా తిరగాలి, అవుటర్ వీల్స్ అనేటివి ఎక్కువ వేగంతో తిరగాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ ఇవ్వడానికి ఈ యొక్క డిఫరెన్షియల్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో డిఫరెన్షియల్ అనేటువంటిది ప్రొపెల్లర్ షాఫ్ట్ ఎండ్ భాగంలో ఉంటుంది. దీనికి రెండు పనులు చేస్తుంది. ఒకటి పవర్ ని ట్రాన్స్మిట్, ప్రొపెల్లర్ షాఫ్ట్ నుండి వచ్చిన పవర్ ని రైట్ యాంగిల్స్ లో ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇంకోటి ఏం చేస్తుందంటే ప్రొవైడ్స్ రిలేటివ్ మోషన్ టు ద రేర్ వీల్స్ వెన్ వెహికల్ టేకింగ్ టర్న్. వెహికల్ టర్న్ తీసుకున్నప్పుడు రిలేటివ్ మోషన్ ని ఇది తీసుకురావడం జరుగుతుంది నాన్న. ఓకే,
సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇంకోటి ఈ పార్ట్ ఈ కుండ ఉంది కానీ టాప్ ఈ యొక్క లాస్ట్ పార్ట్ లో దాన్ని మనం ఏం చెప్తాం అంటే డిఫరెన్షియల్ ఏమంటారా డిఫరెన్షియల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సో చూడండి ఇక ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మనం డిఫరెన్షియల్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది, డిఫరెన్షియల్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఇంజిన్, ఇది ట్రాన్స్మిషన్, ఇది డ్రైవ్ షాఫ్ట్, ఇది డిఫరెన్షియల్. ఈ డిఫరెన్షియల్ అనేది మనకి ఎక్కడ వరకు వచ్చిన పవర్ ని ఇటువైపు అంటే రైట్ యాంగిల్స్ లోను ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ కి ఎండ భాగంలో ఉండడం జరుగుతుంది నాన్న. సో ఈ మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది. నో వన్ కెన్ నాట్ గివ్స్ దిస్ మచ్ ఆఫ్ డీటెయిల్. ఓకే, సో డిఫరెన్షియల్ పార్ట్స్ మనకి సన్ గేర్స్ అని, నెక్స్ట్ అదే విధంగా రింగ్ గేర్ అని, యాక్సిల్ షాఫ్ట్స్ అని, దీని వర్కింగ్ యానిమేషన్ వీడియోస్ ఇవన్నీ మీకు డిఫరెన్షియల్ లో ఏమవుతుందో ఇన్ బిట్వీన్ మీకు తెలిసే విధంగా చేస్తున్నాను. క్వశ్చన్స్ ఎక్కడ నుండి మిస్ అవ్వ మనకి. ఒకవేళ యాక్సిల్ హౌసింగ్ కానీ, డిఫరెన్షియల్ స్లైడ్ గేర్ కానీ, పినియన్ షాఫ్ట్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తుంటాను క్లాస్ లో. ఓకే, యా. సో లైన్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ట్రాన్స్మిషన్ సిస్టమ్ యొక్క లైన్ డయాగ్రామ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే వీ హ్యావ్ ద ఫస్ట్ ఇంజిన్, దెన్ ఆఫ్టర్ క్లచ్, then after gearbox, then after universal joints, then after propeller shaft, then after differential. So this is the line diagram of దేనికి సంబంధించింది, ట్రాన్స్మిషన్ కి సంబంధించిన లైన్ డయాగ్రామ్. ఫస్ట్ ఇంజిన్ కి వస్తుంది పవర్. ఇంజిన్ ఏం చేస్తుంది, రెసిప్రోకేటింగ్ మెంబర్ పవర్ ని జనరేట్ చేస్తుంది. క్లచ్ ఏం చేస్తుంది, ఇంజిన్ నుండి గేర్ బాక్స్ పవర్ సప్లై చేయాలంటే క్లచ్ అనే డివైస్ ఉండాలి. గేర్ బాక్స్ నుండి ప్రొపెల్లర్ షాఫ్ట్ కి వెళ్లే ముందు యూనివర్సల్ జాయింట్స్ ఉంటాయి. యూనివర్సల్ జాయింట్స్ అనేటువంటి ఫ్లెక్సిబుల్ గా ఉండి ఇన్క్లినేషన్ లో కూడా పవర్ ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా కనుక మనం డిఫరెన్షియల్ ఏం చేస్తుంది, రైట్ యాంగిల్స్ లో పవర్ సప్లై చేయడానికి ఉపయోగిస్తాము. ఆర్ అదర్వైజ్ సమ్ టైమ్స్ టేకింగ్ లెఫ్ట్ ఆర్ రైట్, దెన్ ఇన్నర్ వీల్స్ గెటింగ్ స్లో అండ్ అవుటర్ వీల్స్ గెటింగ్ స్పీడ్. దిస్ ఈస్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో మనకి మోర్ దాన్ 1 hour అయింది. సో సమ్ క్వశ్చన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏమైతే మనం ఇంతవరకు కంప్లీట్ చేసుకున్నాం. సో హియర్ వన్ క్వశ్చన్ ఇస్ దేర్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ సేస్ దట్ ఆన్సర్ ఐ విల్ సీన్. Which of the following components transmit power from gearbox to differential? ఈ క్రింది మనలో ఏ డివైస్, which of the following components transmit power from gearbox to differential? ఏ కాంపోనెంట్ పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది గేర్ బాక్స్ నుండి డిఫరెన్షియల్ కి? సో ఇలాగా ప్రొపెల్లర్ షాఫ్ట్, చార్జెస్, యూనివర్సల్ జాయింట్, నన్. సో చేయనమ్మా, యా 6-7 మెంబర్స్ ప్రెజెంట్. ఓకే, సో చేయండి, మార్క్స్ తీసే ప్రయత్నం చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ట్రాన్స్మిట్ పవర్ ఎక్కడ నుండి, గేర్ బాక్స్ నుండి డిఫరెన్షియల్ కి? ఈ జీడీ మధ్యలో ఉన్న పార్ట్ ఏంది? ప్రొపెల్లర్ షాఫ్ట్. చార్జెస్ అంటే ఏంటి, ఎంటైర్ సిస్టమ్ చార్జెస్ అంటే ఇది కాదు. సో నన్ను అనేటువంటిది కాదు, అంటే ఆన్సర్ ఏంటంటే ఈ రెండింటిలో ఉంటుంది. ఒకటి యూనివర్సల్ జాయింట్, ఇంకోటి ప్రొపెల్లర్ షాఫ్ట్. సో యూనివర్సల్ జాయింట్ అనేటువంటి ఇన్క్లినేషన్ గా ఉపయోగిస్తాను తప్పించి, అది అంటే నథింగ్ బట్ ఇన్క్లినేషన్ గా ఉపయోగిస్తాను తప్పించి ఇది కాదు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తా అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేటువంటి ఏం చేస్తుందంటే గేర్ బాక్స్ నుండి డిఫరెన్షియల్ కి పవర్ సప్లైర్ కి తీసుకువెళ్ళడం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మనం చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ చేంజ్ ద ఇంజిన్ స్పీడ్? ఈ క్రింది మనలో ఏది, వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, సమ్మన్ గివెన్ ఆన్సర్, వెరీ గుడ్. ఈ క్రింది మనలో ఏ డివైస్ అనేటువంటిది ఫాలోయింగ్ కాంపోనెంట్ చేంజెస్ ద ఇంజిన్ స్పీడ్? ఏది ఇంజిన్ స్పీడ్ ని చేంజ్ చేసింది? ద ఫస్ట్ వన్ ఇస్ ప్రొపెల్లర్ షాఫ్ట్, క్లచ్, చార్జెస్, గేర్ బాక్స్. ఏది మనకి ఇంజిన్ యొక్క స్పీడ్ ని ఫాలోయింగ్ కాంపోనెంట్ చేంజ్ చేసిన ఇంజిన్ స్పీడ్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్మిట్ పవర్ ఓన్లీ, పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది, ట్రాన్స్మిట్ పవర్ ఓన్లీ, ఇది ఏం చేయదు అనమాట. నెక్స్ట్ క్లచ్ ఏం చేసింది, ఎంగేజ్ అంటే ఇవ్వాలా వద్దా, ఇంజిన్ నుండి క్లచ్, ఇంజిన్ నుండి గేర్ బాక్స్ పవర్ ఎంగేజ్ చేయాలా ఆర్ డిస్ఎంగేజ్, ఈ రెండింటే ఉంటుంది. ఇదేం చేసింది, చార్జెస్ కంప్లీట్ స్ట్రక్చర్. గేర్ బాక్స్ ఏం చేసింది అంటే డిఫరెంట్ స్పీడ్స్, గేర్ బాక్స్ ప్రొవైడ్స్ డిఫరెంట్ స్పీడ్స్, అదే విధంగా డిఫరెంట్ స్పీడ్స్ మరియు డిఫరెంట్ టార్క్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏన్సర్ అంటే డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో రిమైనింగ్ కాన్సెప్ట్ ఏవైతే ఉందో కంట్రోల్ సిస్టమ్స్ అనే ఒక వీడియో ఒకటి ఉంటుంది, యాక్సిల్స్ ఏవైతే ఉన్నాయో 2 వీడియోస్ ని ఈవినింగ్ క్లాస్ లో చేసే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ ఈవినింగ్ కూడా మీరు అందరూ కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, 1 and all. సో ఈ కంప్లీట్ మీకు ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో కంప్లీట్ గా నేను ఇవ్వడం జరుగుతుంది, డీటెయిల్ అండ్ డెప్త్ and somewhat supervisory aptitude. When the syllabus is released, the sir is there, sir will teach the supervisory aptitude, don't worry. And many of the candidates asking sir provide some coupons or whatever it may be, for it is a very high price saying that, don't worry here, I will డిక్రీజ్ చేసే ప్రయత్నం మేనేజ్మెంట్ మనం చూస్తున్నాం. 2-3 days లో ఎవ్రీథింగ్ ఈ రోజు కానీ అంటే ఆల్రెడీ ప్రైస్ తగ్గించాము, తగ్గించే ప్రయత్నం యాక్టివ్ ఆల్రెడీ అయినట్టుంది. ఓకేనండి, సో ప్లీజ్ ఫాలో TrueTech Academy అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. అండ్ ఇంకెవరైనా కొన్న వాళ్ళు ఉంటే కొనే ప్రయత్నం కూడా చేయండి. రైట్, థ్యాంక్ యూ, 1 and all.